కలియుగ దైవం అట. మనుషులు ఎంత జ్ఞానం పెరుగుతూ ఉంది, జనరేషన్ మనం గామా ఆల్ఫా ఇట్లోకి వచ్చేస్తున్నాము, ఎంత టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. ఇటువంటి టైంలో కూడా మనిషి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాడు, ఇంకా దేవుని విషయంలో ఇంకా అంద మనస్తత్వం కలిగినటువంటి వాడిగా మారిపోతున్నాడు. సాతాడు అనేక మంది మనోనేతలు గుడ్డితనం కలుగజేస్తూ మనుషుల్ని దేవుడిగా పూజిస్తున్నారు, కలియుగ దైవం అని చెప్పి ఆరాధిస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏమనాలా? నా ప్రియదేవచనాగమ త్వరగా వినండి. విగ్రహారాధన అది దేవునికి చాలా చాలా ఇష్టం కాని కార్యం. అది దేవునికి రావాల్సిన మహిమను మనం దేనికి ఇవ్వడానికి వీల్లేదు, ఒక విగ్రహాన్ని కూడా ఇవ్వడానికి వీల్లేదు. మీరు యేసుక్రీస్తు ప్రభువు వారు విగ్రహాన్ని పెట్టుకుని విగ్రహానికి దీపారాధన చేయడానికి వీలు లేదు, దానికి అగరబత్తులు వెలిగించడానికి వీలు లేదు, ఆ తర్వాత సిలువను పూజించడానికి వీలు లేదు. అర్థమవుతుందండి? అది కూడా విగ్రహారాధనే. కాబట్టి నిజమైన క్రైస్తవుడు విగ్రహారాధన చేయడు. నిజమైన క్రైస్తవుడు ఏ విగ్రహాన్ని ఏం చేయడు, పూజించడు. దేవుని సిలువ అనేటువంటిది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లవ్. దాని మీద మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. సో ఆ సిలువను చూస్తున్నప్పుడల్లా ప్రభువారు మనకు గుర్తు రావాలని చెప్పి ఒక ప్రతిమకు దేవునికి మహిమను ఏనాడు కూడా ఏం చేయకూడదు, పరిమితం చేయడానికి వీలు లేదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మోనీరాలు, విగ్రహారాధికురాలు. ఈరోజు మాట అని చెప్పినాడు. చాలామంది ఏమండి కొంతమంది తల్లులను పూజిస్తున్నారు. తప్పండి, అది తల్లులను పూజించకూడదు. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారే ఆయన పూజార్హుడు. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి గారిని, యేసుక్రీస్తు ప్రభు తల్లి గారిని పూజించాల్సిన అవసరం లేదు. వారు మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేరు, వారు మనల్ని పాపం నుంచి రక్షించలేరు. వారు కేవలం మానవ మాతృలే. దేవుడు మరియమ్మ గారిని ఒక సాధనంగా వాడుకున్నాడు తప్పించి, దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు తప్పించి మరియమ్మ పూజార్హురాలు కాదు. ఒకవేళ మరియమ్మను పూజిస్తూ నువ్వు ఎంతో భక్తి చేస్తున్నావు అనుకుంటే ఆ భక్తి వృధాయే, బూడిదలో పోసిన పన్నీరే. దేవుని వాక్యం చెప్తా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు రాహాబు ఎందుకు మన మీద నేరస్థాపన చేస్తూ ఉంది? ఎందుకు రాహాబుని దేవుడు ఉన్నతమైన స్థానం నడిపించాడు? ఇంకో మాట చెప్పాలి. ఇటువంటి రాహాబుని 3 ప్రాముఖ్యమైనటువంటి బ్యాడ్ క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి. ఒకటి, ఆమె వేశ్య. రెండోది, ఆమె అమ్మోనీరాలు. మూడోది, ఆమె విగ్రహారాధికురాలు. ఈ 3 చెడ్డ లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అయినా సరే దేవుడు ఆమెను ఎంపిక చేసుకుని పరలోక రాజ్యానికి వారసురాలుగా చేసి మనందరి మీద కూడా మనం బ్లేమ్ చేయడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇచ్చాడు. ఆమెకి ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇచ్చాడు, డ్యూటీ చేశాడు. అమ్మ, నువ్వు భూలోకంలో ఉన్న ఎవరినొక్కడి దగ్గరికి ఇలా పాయింట్ చేసి వాళ్ళ మీద నేరారోపణ చేయొచ్చు అని రాహాబు గారికి ఆ యొక్క పోస్ట్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? ఈ రోజున రాహాబు దీవించబడ్డానికి కారణాలు ఏంటో, వై షీస్ బీన్ బ్లెస్డ్ ఎ లాట్, ఎందుకు ఆమె దీవించబడిందో త్వరగా కొన్ని విషయాలు. రాహాబు రక్షణ పొందడానికి, దీవెన పొందడానికి మొదటి కారణం ఏంటి తెలుసా? జాగ్రత్తగా చూస్తే ఆమె